హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచిలర్ కుకింగ్ ఛానల్ అనమాట. వాళ్ళ వీడియో ఏంటంటే రవ్వ లడ్డు అనమాట. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. ఒకసారి ఇక్కడ చూడండి, ఈజీ వేలో రాని వాళ్ళని ఈజీగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో చేయండి. నేను వాటర్ ఎందుకు పోసుకున్నాను అంటే, మనం ఏదైనా కర్రీ చేసుకుని ఉంటుంది కదా, వాటర్ మరిగించి మొత్తం వెళ్ళిపోవడానికి నేను వాటర్ పోసుకున్నా. డ్రై ఫ్రూట్స్ మీద ఏవి ఉంటాయి సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. నేను నెయ్యి వేసేసుకొని మంచిగా వేయించుకుంటున్నా. బ్రౌనిష్ కలర్లో చిన్న ఫ్లేమ్లోనే చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఈ చిన్న ఫ్లేమ్లో వేయించుకుంటే ఏంటంటే లోపల వరకు వేగుతాయి. టేస్ట్ కూడా గీ అనేది మొత్తం అన్నిటికీ పడుతుంది అనమాట. దాంట్లో నెయ్యిలోనే మళ్ళీ రవ్వ 3 కప్స్ నేను రవ్వ తీసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. మొత్తం ఏమంటారు, నెయ్యి మొత్తం రవ్వకి ఇంకేటట్లు అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. టైం ఎక్కువ తీసుకున్నా పర్లేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇక్కడ చూసి చేయండి. రాని వాళ్ళని ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, అవి మొత్తం వేయించుకొని సైడ్కి పెట్టేసుకున్న ప్లేట్లోకి 4 యాలకులు, ఒక 6-7 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకొని మిక్సీ పట్టేసుకున్న, గ్రైండ్ చేసుకున్న మెత్తగా. మీ ఇష్టం, షుగర్ అయినా వేసుకోవచ్చు, ఇట్లా మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు డైరెక్ట్. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఒక ప్యాన్ మిల్క్ తీసి పెట్టేసుకుని సైడ్కి. రవ్వ కూడా మొత్తం వేగింది. ఒక 10 మినిట్స్ అయితే ఈజీగా పడుతుంది రవ్వ వేగడానికి. మనం లో ఫ్లేమ్లో చేసుకుంటాం కాబట్టి. దీంట్లోకి షుగర్ పౌడర్ ఇందాక వేయించుకున్నాం కదా, అది కూడా దాంట్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీరు కొంచెం షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. నార్మల్గా తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నాను. నేను వేరే ప్యాన్లోకి మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. చూడండి, వెడల్పున ప్యాన్లో తీసుకొని దాంట్లోకి వేసేసుకొని పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, నేను డ్రై ఫ్రూట్స్, పాలు ప్లేట్ తెచ్చేసుకున్నా. పాలు మాత్రం కొన్ని వేసుకోవాలి. మొత్తం ఒకటేసారి వేసుకుంటే రుచిగా అవుతుంది. మనం కన్సిస్టెన్సీని బట్టి తీసుకోవాలన్నమాట. ఒక సైడ్ నుంచి మంచిగా కలుపుకుంటూ తీసుకురావాలి. చూడండి, డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని నేను చేతితో మంచిగా మిక్స్ చేసేసుకొని నేను పాలు చూపించే విధంగా పోసుకోండి. ఒక సైడ్కి పోసుకోండి. చూడండి, ఇక్కడ కొన్ని పోసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అంత మధ్యలో ఒకటేసారి అట్లా చేయొద్దు అనమాట. సైడ్ చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి, పర్ఫెక్ట్గా వస్తాయి. వేడిగా ఉంది చేయనికి రాదు అనుకోకండి, మంచిగా వస్తాయి అనమాట. మంచిగా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఈ ప్రాసెస్లో మాత్రం రాని వాళ్ళైనా ఈజీగా చేయొచ్చు. సర్ప్రైజ్గా మీ మమ్మీ వాళ్ళకి మీకు వంట రాదు అని ఎక్కిరించే వాళ్ళైనా సర్ప్రైజ్గా చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా ఈజీ ప్రాసెస్. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నేను చెప్పే ప్రాసెస్లో రాని వాళ్ళని ఈజీగా చేయొచ్చు. ఎవరైనా చుట్టాలు వస్తున్నారంటే ఒక 5 మినిట్స్లో చేసి పడేయచ్చు అనమాట. అన్నిటికీ ఒక టీ గ్లాస్ అయితే సరిపోతుంది మిల్క్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఆరిన తర్వాత పెడుతున్నా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈజీ వీడియోస్ మీకు పెడుతూనే ఉంటా, చూపిస్తూనే ఉంటా. ఒక బై ఫ్రెండ్స్ అందరికీ.